హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కొంతమందికి గుడ్ నైట్, కొంతమందికి ఏమో గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు బేసిక్గా ఒక సగం మంది అయినా సరే ఈ నీరసం ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ పాటికే నిద్ర వచ్చేసి పడుకుని పోయి ఉంటారు కదా. సో పొద్దున్న లేసాక చూస్తారు కదా. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు చూసే వాళ్ళకేమో వీడియో అయిపోయిన తర్వాత కోసం గుడ్ నైట్, పొద్దున చూసే వాళ్ళకేమో గుడ్ మార్నింగ్ అనమాట. అంటే ఎపిసోడ్ అలాగే ఉంది కదా. నిజంగా చెప్పండి, అలాగే ఉంది, నిద్ర తెప్పించేలాగే ఉంది. ఇంకా అది సిచ్యువేషను. అది ఏందో నామినేషన్స్ అన్నారు, నామినేషన్స్ కంటిన్యూషన్ అన్నారు, అది ఏం లేదు అసలు. సో బేసిక్గా ఈ వారం ఏదైనా ఒకటి ఉపయోగపడింది అంటే అది విష్ణుప్రియకి మాత్రమే. ఆఫ్ కోర్స్ శేఖర్ భాష ఎప్పుడూ వాడుకుంటూనే ఉంటాడు, సిచ్యువేషన్ అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా చెప్పాలంటే పెద్ద స్కేల్లో చూసుకోవాలనుకుంటే ఈ వారం ఉపయోగపడింది అయితే కేవలం విష్ణుప్రియకి మాత్రమే. సో అంటే తనకి చాలా బాగా సపోర్ట్ అయితే వచ్చింది, బాగా పాజిటివిటీ కూడా వచ్చింది. అండ్ దరిద్రానికి ఇవాళ కూడా యష్మి అన్నెసెసరీగా నామినేట్ చేసిందనే ఫీలింగే వచ్చింది విష్ణుప్రియని. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు, సో నేను గేమ్ ఆడలేకపోయాను, నీ ఏడుపు వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయింది, సో నేను నామినేట్ చేస్తాను. అంటే నీ గేమ్ ఎఫెక్ట్ అయితే అది నీ దరిద్ర కొట్టు మైండ్ సెట్ ప్రాబ్లం కదా. నువ్వు స్ట్రాంగ్గా ఫిక్స్డ్గా ఉండలేకపోయావు నీ ఒపీనియన్ మీద, అది నీ ప్రాబ్లం. అది నీ ప్రాబ్లమ్ని కూడా అవతల వాళ్ళ మీద రుద్దేస్తానంటే ఎట్లా? సో అడి తిప్పి అది కూడా మళ్ళీ విష్ణుప్రియకి ఎంతో కొంత, మరి సోనియా తెచ్చినంత పాజిటివిటీ అయితే కష్టం, కానీ ఆ లెవెల్లో గ్రాఫ్ పెంచడం అదైతే జరగని పని కదా ఏ సిచ్యువేషన్ వల్ల కూడా. సో నాకు తెలిసి అంటే ఇంకా విష్ణుప్రియకి ఇంకా తను కొన్ని గేమ్స్ మంచిగా ఆడుతూ అక్కడక్కడ హౌస్ని ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతే చాలు. ఇంకా ఇక్కడ ఏదైతే తనకి అడ్వాంటేజ్ వచ్చిందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది అదైతే మాత్రం. సో బయట అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ అవని అఫీషియల్ అవని ఎక్కడైనా సరే, అంటే అఫీషియల్ మనకి ఇప్పుడు తెలియదు కానీ బట్ నా ఉద్దేశంలో చెప్తున్నాను, నా గట్ ఫీలింగ్ చెప్తున్నాను నేను. బయట జరుగుతున్న సిచ్యువేషన్ని ఆ ప్రాసెస్ని చూసిన తర్వాత విష్ణుప్రియ డెఫినెట్గా యునానిమస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అది చాలా వారాలు కంటిన్యూ అవుతుంది. కొన్ని టాస్కులు బాగా ఆడితే చాలు విష్ణుప్రియ, సో ఇంకా వెళ్ళిపోవచ్చు. సో ఒక మెయిన్ సీజన్కి ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఓటీటీలో బిందు అయ్యింది కానీ బిందు మాధవి, బట్ అది ఓటీటీ కదా, మెయిన్ సీజన్ కాదు కదా, టీవీ సీజన్ కాదు కదా. సో అట్లా పాసిబిలిటీ అయితే ఉంది. సో ఫస్ట్ ఫీమేల్ విన్నర్కి ఇంకా అంతే, ఏం అనిపించట్లే. ఆ ఫుడ్ కోసం పెట్టిన టాస్క్ ఏందో అది కూడా గజిబిజిగా కంగాళీగానే ఉంది. ఆ తర్వాత నిమ్మకాయల టాస్క్ కూడా పెట్టారు, ఆ తర్వాత ఇది పంపించేశారు. అంటే చెరొకటి గెలిచారనమాట రెండు టీములు కూడా, రెండు క్లాన్స్, అంటే నైనికా క్లాన్ ఒకటిని యష్మి క్లాన్ ఒకటి. ఇంకా మణికంఠ ఓడిపోయాడు. సో మణికంఠ ఓడిపోయాడు కాబట్టి ఈ వారం అంతా కూడా తను రాగి పిండితో చేసినవి మాత్రమే తినాలన్నమాట, అంతే, అంతకుమించి వేరే ఆప్షన్ అయితే లేదు. సో అది ఇంకా అంబలి కావచ్చు, లేదంటే రాగి పిండి రొట్టెలు కావచ్చు, లేదంటే కొంతమంది తోప అంటారు, రాగి పిండితో తోప చేసుకుంటారు కొంతమంది. అది రాగి పిండేనా, చోడుపిండి అంటారు, చోడుపిండి. మరి చోడుపిండి రాగిపిండి ఒకటేనా? ఏమో నాకు గుర్తులేదు, నాకు ఐడియా లేదు. నాకు తెలిసి అది రాగి పిండి అనుకుంటాను నేను. సో అట్లా మైట్ బి అలా కూడా చేసుకోవచ్చు. రాగి పిండి, చోడుపిండి, ఓకే ఓకే ఓకే, చోడుపిండి రాగిపిండి రెండు ఒకటే. ఎస్, ఇమేజ్ వచ్చింది నాకు, చోడుపిండి డాష్ రాగిపిండి అని ఉంది. ఓకే ఇదే. సో అట్లా తోపలా చేసుకుంటారు, అంటే ఒక స్వీట్ అనమాట, అట్లా చేసుకోవడము. ఏదో మొత్తానికి ఇంకా అయ్యే తినాల్సి ఉంటుంది మణికంట, వేరే ఆప్షన్ లేదు. సో అది ఇంకోటి పెట్టారు. సో మళ్ళీ ఆ చీఫ్లు వాళ్ళ క్లాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ చీఫ్లు మారడం కోసం దానికి ఏదైనా చేస్తారేమో చూడాల్సి ఉంటుంది అనమాట, అది సిచ్యువేషన్. ఏదో మొత్తానికి ఎందుకోనబ్బా, అంటే ఆ టాస్కుల్లో అంత సీరియస్నెస్ లేదు. వీళ్ళ గొడవల్లో ఒకటి రెండు పాయింట్లో ఉన్నా కూడా అది ఎందుకో సస్టైన్ అవుతున్న ఫీలింగ్ రావట్లే. ఏదో పెద్ద గొడవలు అవుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుండడం, మళ్ళీ లైవ్ చూస్తేనేమో వాళ్ళందరూ కొంచెం క్లోజ్గానే ఉంటున్న ఫీలింగ్ రావడం. దానికి రీజన్ మధ్యవర్తులు ఉండడం. అంటే ఇప్పుడు సోనియాకి విష్ణుప్రియకి మధ్యలో నిఖిల్ ఉన్నాడు. సో అది ఇక్కడ వచ్చిన పంచాయతీ. అంటే ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్ విష్ణుప్రియ కూడా బాగా క్లోజే, ఇప్పుడు సోనియాకి బాగా క్లోజ్ అయ్యాడు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు కృష్ణానది ఉంది, ఈ చివర ఒక ఊరు ఉంది, ఆ చివర ఒక ఊరు ఉంది.
మధ్యలో బ్రిడ్జ్ లేకపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, మధ్యలో నది ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యలో బ్రిడ్జ్ ఉందనుకోండి, ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు వెళ్ళిపోతారు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. ఇక ఆ బ్రిడ్జ్లు ఉండకపోతే బెటర్ ఏమో అనిపిస్తోంది, కానీ బ్రిడ్జ్లు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ అయింది యాక్చువల్గా. ఎవరెవరు? సోనియా, నిఖిల్, పృథ్వీ, అభయ్. ఈరోజు ఎపిసోడ్లో అది క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి గ్రూప్ గేమ్ ఆడుకుంటున్నారు. సో అంతవరకు క్లారిటీ వచ్చింది. యష్మి అండ్ ప్రేరణ ఒక గ్రూప్లా ఉన్నారు. అంటే ఇద్దరున్న గ్రూపేగా, 2 or more పీపుల్ కదా గ్రూప్ అంటే. సో ఇద్దరైతే ఉన్నారు. ఆ ఇద్దరు ఏంటంటే ఇంకా బయట నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తున్నారు. అది క్లారిటీ వచ్చేసింది. అవునన్నా కాదన్నా డెఫినెట్గా అదైతే జరుగుతుంది ఖచ్చితంగా. ఏవో కవరింగ్ కోసం కొన్ని మాటలు అంటున్నా కూడా అది తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నిఖిల్ ఏంటి, ముందే చెప్పాడు ప్రేరణ బాగా తెలుసు అండ్ విష్ణు బాగా తెలుసు, పృథ్వీ కొంచెం తెలుసు అని. సో ప్రేరణతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది ముందు నుంచి. సో ఆదిత్య ఓం అది పాయింట్అవుట్ చేశాడు ఇవాళ. ఏమని, ఇప్పుడు చూడు వాళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు, అది కూడా గేమే. వాళ్ళు చేసుకున్న పాయింట్స్ కూడా చాలా చిన్న పాయింట్స్, అవి పెద్ద పాయింట్స్ ఏం కాదు. అంటే వాళ్ళని నామినేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏమి గేమ్ ఆ గ్రూప్ కలిసి ఆడట్లేదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం అలా చేస్తున్నారు తప్ప, ఇంకా అందులో అది జెన్యూన్ నామినేషన్ కాదు అని అయితే క్లియర్గా చెప్తున్నాడు ఆదిత్య ఓం. నిజంగా ఈ ఒక పాయింట్ మాత్రం ఆయన చాలా క్లియర్గా ఆలోచించాడు. అంటే మేబీ ఆయన ఏజ్ తాలూకు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఉపయోగపడి ఉండొచ్చు మేబీ ఈ టైంలో. సో డెఫినెట్గా ఆయన అయితే అక్కడ కరెక్ట్గా ఆలోచించాడు అనిపించింది. సో ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతున్నారు. ఎవరు? నిఖిల్తో పాటు ఇంకా ప్రేరణ, యష్మి కూడా చేరి ఇట్లా 6 ఒక గ్రూప్ లాగా అట్లా ఫామ్ అవుతున్నట్టు అయిపోయింది. ఇంకా అక్కడ ఏమైపోయింది, శేఖర్ భాషకు కానీ ఆ తర్వాత వాళ్ళ టీంలో ఇంకెవరున్నారు? అంతేనా? అంతే, శేఖర్ భాష ఒకడే ఎక్స్ట్రా ఉన్నారు. సోనియా ఉంది, సోనియా ఆల్రెడీ గ్రూప్లో ఉంది కదా. సో శేఖర్ భాష ఒకడే కొంచెం సెపరేట్గా న్యూట్రల్గా ఉంటున్నాడు అందరితో. ఆ క్లాన్లో ఉన్నా కూడా ఆ గ్రూప్లో చేరలే, క్లాన్లో ఉన్నాడు. కానీ ఇంకా ఇటుపక్కేమో ఇంకా విష్ణుప్రియ, నైనిక, ఆ తర్వాత సీత, ఇంకా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఒక గ్రూప్లో ఫామ్ అయిపోతున్నారు. 3 అమ్మాయిల గ్రూప్ యాక్చువల్గా. అండ్ ఈ గ్రూప్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా. అంటే వాళ్ళ ఒపీనియన్స్ అంత పాజిటివ్గా బయట రెస్పాన్స్ వస్తుంది. అండ్ వాళ్ళ మాటలు కూడా అంత పర్ఫెక్ట్ ఉంటున్నాయి విష్ణుప్రియ. అండ్ వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ కూడా అట్లాగే అనుకూలిస్తున్నాయి. విష్ణుప్రియకి సిచ్యువేషన్ చాలా గట్టిగా అనుకూలించింది. సీత చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంది, కొన్ని పాయింట్స్ చాలా గట్టిగా పెడుతుంది. అండ్ నైనిక కూడా పిట్ట కొంచెం కూతకనం అన్నట్టు టాస్కుల్లో చాలా బాగా ఆడుతుంటుంది. అండ్ కొన్ని చోట్ల తన ఒపీనియన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. కొన్ని చోట్ల లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. బట్ ఒకటైతే వాస్తవం అబ్బా, ఏ మాటకా మాట నిజంగా చెప్తున్నా. ఓ పక్క సీజన్ మీద అంటే ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ మీద మనకి ఇంట్రెస్ట్ కలుగుతున్నా కూడా సోనియా అండ్ విష్ణుప్రియ సిచ్యువేషన్ మనకి ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఏంటంటే ఇద్దరు తెలుగు వాళ్ళు అవడం వల్ల మనకి వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి పాయింట్ కూడా మనకు ఒక క్లారిటీ ఉంది. ఇదే సిచ్యువేషను ఒకవేళ నైనిక అండ్ విష్ణుప్రియ మధ్య జరిగిన ఆర్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ మధ్య జరిగిన మనకి ఇది ఇంత కనెక్ట్ కాకపోయేది. ఎందుకంటే ఆ తెలుగు రాట్లా. తెలుగు అంటే నేను ఏమంటున్నానంటే ఏదో ఎట్లా అంటే స్కూల్ జోన్ మీద రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద నుంచి వెళ్తున్న ఆటోలా తయారైంది పరిస్థితి వాళ్ళ తెలుగు. అంటే ఎక్కడ పడితే అక్కడే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్కూల్ జోన్ కదా అని చెప్పి బోర్డు స్పీడ్ బ్రేకర్లు పెడుతుంటారు కదా, అట్లా దాని మీద నుంచి ఇట్లా జంపులు కొడుతుంది అనమాట. తెలుగు కట్ అయిపోతుంది, జంపులు కొడుతుంది, ఆగుతుంది వాళ్ళ తెలుగు. సో దానివల్ల చిరాకేస్తోంది నాకు ఒక స్టేజ్లో. ఒరే ఏంది మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, అసలు వేరే వాళ్ళని పెట్టచ్చు కదా, ఎందుకు ఇట్లా తయారైంది షో, ఆ ఫీలింగ్ వచ్చేస్తోంది. ఆ నైనిక కూడా మొత్తం అంతా అయిన తర్వాత మీరు కేర్లెస్గా ఉండట్లేదు అని ఏదో ఉంది. కేర్లెస్గా ఉంటున్నారు అనడానికి బదులు అది మళ్ళీ అవతల వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఎవరు క్లారిటీ ఇస్తున్నారా అంటే నిఖిలే ఇస్తున్నాడు మళ్ళీ. నిఖిల్ కూడా నిఖిల్ కొద్దిగా పర్లేదు, కానీ ఏదైనా సరే నిఖిల్ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాడు అబ్బా. ఇప్పుడు కొంతమంది ఎప్పుడో కామెంట్ పెట్టారు ఆ మధ్య, ఇప్పుడు ఈ వీళ్ళని మళ్ళీ సీరియల్స్లో చూసి అందరూ బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళకి, సీరియల్స్లో చూసినప్పుడు తెలియదా వీళ్ళకి కన్నడ వాళ్ళు అంటే అక్కడ వీళ్ళకి డబ్బింగ్ చెప్తారు. వీళ్ళ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ప్రాపర్ డబ్బింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ తెలుగు ఉంటుంది అక్కడ. సో అక్కడ ప్రాబ్లం లేదు. తెలుగు రైటర్లు ఉంటారు, సో వాళ్ళు తెలుగులోనే రాస్తారు, తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తారు, అయిపోద్ది. ఇక్కడ అట్లా కాదు కదా, రియాలిటీ షో వాళ్ళ వాయిస్లే వినాల్సి ఉంటుంది, అదేమో కుదిరి చావట్లేదు. ఇంకా అది మరి పరిస్థితి ఏందో, ఇంకా ఏం చెప్తాం, ఇంకా ఏమో చిరాకు ఉందలే అబ్బా. సీజన్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక 80 to 90% ఆఫ్ పీపుల్, 90 కూడా కాదబ్బా, మొత్తం 14 మంది వచ్చారు కదా,
ఒక్క కంటెస్టెంట్కి ఓకే తెలుగు కొంచెం అటు ఇటుగా వస్తుంది, కొంచెం ముక్కలు చేస్తారు అన్నట్టు అయితే పర్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా తెలుగులో మాట్లాడాల్సి ఉంటుంది. అది మాని కిచిడీ చేసి ఖైమా చేసి చేస్తున్నారు మొత్తానికి. అంటే ఓ పక్క పర్సన్స్ మీద మంచి ఒపీనియన్ వస్తున్నా కూడా నో యూజ్ అంటున్నా. ఇప్పుడు ప్రేరణ మీద, నిఖిల్ మీద ఎంతో కొంత మంచి ఒపీనియన్ ఉంది. బట్ ఏం ఉపయోగం? వాళ్ళ భాష మీద, వాళ్ళ ఒపీనియన్స్ కన్వే చేయలేకపోతున్న విధానం మీద మళ్ళీ ఆ బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. రాంగ్ ఒపీనియన్, నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అది వచ్చిన ప్రాబ్లం. ఇంకా పరిస్థితి. సరే, ఇంకా ఎపిసోడ్ పరంగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రేరణ వచ్చి నామినేట్ చేసింది నిఖిల్ని. నీ క్లాన్కి ఏదైతే వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఉందో దాన్ని మీరు చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు అండ్ లంచ్ కూడా ప్లానింగ్ చేయలేదు. బేబక్కని అడిగితే నాకు చేయాలని లేదని అంది. ఆవిడ నామినేట్ చేద్దాం అనుకున్నా, బట్ ఆవిడ లేదు. సో నువ్వు చీఫ్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అంది. మేము అనుకున్నాం ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడ చేస్తానంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో నేను రెడీ అవ్వాలని చెప్పి వెళ్ళిపోయింది. సో సీత హెల్ప్ చేసింది ఆ టైంలో అని చెప్పి థ్యాంక్ యూ చెప్పాడు. ఎవరు పర్పస్గా ఫుడ్ పెట్టకుండా ఉండాలనుకోలేదు. లంచ్ అయితే ఇంకా టీవీ ముందు ఉన్నాము, యాక్టివిటీ రూమ్లో ఉన్నాం, అందుకే అవ్వలేదని చెప్పాడు. ముందు బాగానే చేశాం కదా అంటే నాకు పాయింట్ లేదా, ఒక్క రోజుదే చెప్తున్నా అని అంది. సో ఇంకా బేబక్కతో మాట్లాడుకోండి అని చెప్పి ఇంకెళ్ళి పెయింట్ వేయించుకున్నాడు అంతే. ఇంకా అది ఏం చెప్తాం, ఇంకా అదే ఫుడ్ మ్యాటర్ అలా సాగుతూ ఉంటే సిరాకేదా మనకైనా. తర్వాత 2 సీత ఈ నాన్ స్టాప్ మాట్లాడుతావు ఆర్గ్యుమెంట్లో, నేను మాట్లాడేటప్పుడు బ్రేక్ చేస్తావు, నువ్వు హర్ట్ అవ్వడం నీ ఫీలింగ్, ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు కూడా వినాలి. టాస్క్ పరంగా నీకు నిజంగా క్లారిటీ లేదు, వచ్చి అడుగుతూ ఉంటావు ఏ టాస్క్ అని. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే యునైటెడ్గా ఉండడం. మీరు విన్ అయ్యారు, వాళ్ళకి స్ప్లిట్ చేయండి అన్నప్పుడు ఆ గ్రూప్ మీద పడే టాస్క్ అది. ఆ టాస్క్ని మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్ మీదే. డస్ట్బిన్లో తీసింది నేను, హ్యూమిలియేట్ అయ్యింది నేను. అండ్ దాన్ని మీరు పెద్దది చేశారు. అండ్ ఈగో మ్యాటర్ని కూడా చాలా డ్రాగ్ చేశారు. మీరు ప్రతిదాన్ని కూడా ఫీలింగ్ తీసుకుంటా అంటే నా ప్రాబ్లం కాదు అని చెప్పింది. సో అప్పుడు సీత సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడిగింది. సో నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా నాకు నువ్వు టవల్ కోసం ఎందుకు ఇష్యూ చేసావు? సో నీకు అది ఎలాగైతే నచ్చలేదో నువ్వు మేబీ దాన్ని క్లీన్ చేసుకొని వాడుకొని ఉండొచ్చు కదా. సో దానికోసం ఎందుకు అట్లా చేసావు, ఎందుకు బిగ్ బాస్తో ఇంకో టవల్ తెప్పించుకున్నావు అంటే లైవ్లో ఏం చెప్పిందంటే అది ఒక 5 మినిట్సే అయ్యింది. 5 మినిట్స్ తర్వాత నేను ఓకే క్లారిటీ తెచ్చుకున్నాను. సరే మినీ టవల్ ఒకటి ఉంది, దాన్ని వాడుకుంటా అన్నాను. అండ్ ఆ తర్వాత బిగ్ బాస్ పంపించాడు. సో అర్థం చేసుకున్నాను నేను ఒక 5 మినిట్స్ తర్వాత. నేను నీకు చాలాసార్లు చెప్పాను, సారీ చెప్పాను, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, బట్ నువ్వు వినట్లేదని ప్రేరణ లైవ్లో చెప్పింది. అది ఇక్కడ మనకి ఎడిట్లో లేపారు. అయినా అఫ్కోర్స్ అది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. నేను ఇక్కడ సీత చెప్పిందే ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే దాన్ని లేపేశారు. సో ఎందుకంటే ఇప్పుడు ఒకరు 5 నిమిషాల్లో సెట్ అయిపోవచ్చు, ఒకరు 5 రోజులైనా సెట్ అవ్వకపోవచ్చు. అది ఇష్యూస్ ఏమై అయ్యి ఉండొచ్చు, బట్ ఒక రెస్పాండ్ అయ్యే విధానం వేరు ఉంటుంది కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఎట్లాగా ప్రేరణ చెప్పిన పాయింట్ అక్కడ వ్యాలిడ్ కాదు, సీత పాయింటే వ్యాలిడ్ అట్లా చూసుకున్నా కూడా. సో ఇంకా అందుకే అదే ఎడిటర్ లేపుదోపాడు, అయిపోయింది. ఇంకా అది నీకు అది ఎలాగైతే నచ్చలేదు, నాకు ఇది అలాగే నచ్చలేదు. ఇంకా టాస్కుల్లో ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. నీకు నా విషయంలో క్లారిటీ లేదు అని అనిపించడం నీ ఒపీనియన్, బట్ నాకు లేదు అనకు, నా క్లారిటీ నాకుంది. అండ్ నిన్న నీగో పాయింట్ నేను స్టార్ట్ చేయలేదు, నాకు సార్ ముందు మీరే స్టార్ట్ చేశారు. అండ్ నాకు రాంగ్ అనిపిస్తే నేను నించుంటా, అండ్ మీకు రైట్ అనిపిస్తే నేనేం చేయలేను. ఇంకెవరికి రైట్ అనిపించినా నేనేం చేయలేను. 100 మంది నా ముందు వచ్చేది రైట్ అంటున్నా కూడా నాకు రాంగ్ అనిపిస్తే నేను అలాగే నుంచుంటా అంది, వెళ్ళిపోయింది. సో సీత బేసిక్గా చాలా స్ట్రాంగ్గా తన పాయింట్ మీద నిలబడ్డది అండ్ చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. లైవ్లో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనిపించింది. సో డెఫినెట్గా చాలా బాగా మాట్లాడింది అనే ఫీలింగ్ అయితే కలిగింది డెఫినెట్గా. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు. నిఖిల్ని చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే బేబక్క తీసేసింది, బట్ యాక్చువల్గా నువ్వు వీక్ ఏమో అనుకొని. అండ్ తర్వాత బేబక్కని మణికంఠని చూసిన తర్వాత నాకు అర్థమైంది నీ క్లానే వీక్ అని, అందుకే నేను చేయట్లేదని చెప్పి మణికంఠని చేస్తున్నా అన్నాడు. ఏదో చెప్పాడు, అసలు ఎందుకు చెప్పాడు ఇదంతా అనిపించింది. ఇంకా తర్వాత మణికంఠని ఎందుకు నామినేట్ చేస్తున్నట్టే చీఫ్కి బ్యాక్ స్టాబింగ్, అంటే 9 అడగడం అనేది అని చెప్పి, అంటే 9 అడిగాడు కదా, సో అది చీఫ్కి బ్యాక్ స్టాబింగ్ అనిపించింది. సో అందుకే చేస్తున్నాడు. మీకు కూడా చెప్పనా, మోస్ట్ దిక్కుమాలినెస్ట్ నామినేషన్ ఇది. ఎందుకో చెప్పనా, అసలు అది జరిగింది ఎప్పుడు చీఫ్లు ఆ మెంబర్స్ని వాళ్ళ టీంలోకి సెలెక్ట్ చేసుకోక ముందు. ఇప్పుడు మనోడు పాయింట్ ఏంటి, మణికంఠ పాయింట్ ఏంటి, ఇప్పుడు నిఖిల్ని వచ్చి అడిగితేనేమో తను స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకుంటా అన్నాడు వాళ్ళ టీంలోకి. సో మణికంఠ స్ట్రాంగ్ కాదని మణికంఠకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. సో అది అందరికీ ఉంది, మనకు కూడా ఉంది, అది వేరే విషయం. బట్ మణికంఠకు కూడా ఉంది, అది ఆబ్వియస్లీ ఉంది. సో మణికంఠ అందుకని ఏం చేశాడు, యష్మిని వెళ్ళి అడిగాడు. యష్మి ఏమంది, నాకు ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను తీసుకుంటా అంది.
ఓకే. అయిపోయింది అక్కడ. యష్మి ఏమో డిప్లొమాటిక్‌గా చెప్పింది. ఛాన్స్ ఉంటే తీసుకుంటాను. ఛాన్స్ లేకపోతే తీసుకోదు కదా! అనే బేసిస్ మీద ఎళ్లి నైనిని కూడా అడిగాడు. ఇక్కడ చీఫ్‌ని మోసం చేయడం ఏముంది? ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఓకే. బానే ఉంది. బట్ ఆ ఫ్రెండ్‌షిప్ కోసం నిఖిల్ తీసుకోవాలనుకోలే. ఆ టైంలో మణికంఠన్ తను తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోరనే ఉద్దేశంలో తీసుకున్నాడు నిజంగా. తన క్లాన్‌ని సాక్రిఫైస్ చేసి తీసుకున్నాడు ఆ టైంలో. సో, లేదంటే మణికంఠన్ తీసుకునేవాడు కాదు. అండ్ వేరే వాళ్ళు కూడా తీసుకునేవారు కాదు. బట్ అట్‌లీస్ట్ ట్రై చేసి ఓడిపోవడం వేరు కదా! ఇప్పుడు ఎవరు తీసుకోలేదు అనుకుందాం నిఖిల్ తీసుకోకపోతే. ఓడిపోయాడు. అలా ఉండిపోయాడు. మిగిలిపోయాడు అనుకుందాం. ఎవరు మణికంఠ. అప్పుడు ట్రై చేసి ఓడిపోయాడనే పేరొస్తది. అట్లా కాకుండా ఎవరిని అడగకుండా ఓన్లీ నిఖిల్ మీద మాత్రమే నమ్మకం వేసి, దేవుడి మీదే భారం వేసాం. మా 2 గాజులు అమ్ముకోవాల్సిందే అన్నట్టు కూర్చొని అక్కడ వెయిట్ చేయలేదు కదా! సో, అందరిని ట్రై చేశాడు. ఓన్లీ నిఖిల్‌ని ఒక్కడినే ట్రై చేసి నిఖిల్‌ని ఒక్కడినే నన్ను తీసుకో అని అడిగి, నిఖిల్ డెసిషన్ కోసమే వెయిట్ చేసి, నిఖిల్ తీసుకోకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ అవుతది తనకి. సో, ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరిని అడిగాడు. అందులో తప్పేం లేదు. సర్వైవల్ స్కిల్ అని చెప్పి క్లియర్‌గా చెప్పాడు. అది సింపతి కాదు. సింపతి కోసం ముందే అయిపోయింది మొత్తం అంతా అని చెప్పాడు. సో, అదనమాట మ్యాటర్. సో, డెఫినిట్‌గా ఇక్కడ మణికంఠ పాయింట్ రైటే. పృథ్వీ పాయింట్ అయితే రాంగ్. అండ్ ఒక క్లాన్‌లో దానికి ఒక క్లాన్‌లో ఉంటే దానికి లాయల్‌గా ఉండాలంటాను. వచ్చిన తర్వాత దానికి లాయల్‌గానే ఉన్నాడు కదా! వచ్చిన తర్వాత ఎళ్లి అడగలేదు కదా! సో, అది సిట్యుయేషను. అంటే మైట్ బీ ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టే అంటే తినేమన్నాడు మణికంఠ ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది బేసిక్‌గా చీ టీమ్ సెలక్షన్ క్లాన్ సెలక్షన్ నుంచి స్టార్ట్ అయింది అన్నాడు. సో, మేబీ క్లాన్‌లోకి వచ్చిన తర్వాత కూడా అడిగాను అన్నట్టు చెప్పాడు మణికంఠ కూడా. మేబీ క్లాన్‌లోకి వచ్చిన తర్వాత మేబీ బేబాకి వెళ్ళిపోయింది కదా! సో, బేబాకి వెళ్ళిపోయిన తర్వాత మైట్ బీ ఏమైనా అడిగుండొచ్చేమో. సో, లైవ్‌లో ఎక్కడైనా మిస్ అయ్యానేమో నేనైతే మరి. ఏమో మరి నైనికాని ఒకసారి ఏమైనా అడిగాడేమో మరి. ఏమో అట్లా మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకోవడం అయితే. ఒక క్లాన్‌కొచ్చాక దాన్ని లాయల్‌గా ఉండాలంటే నేనక్కడ ఉన్నానని చెప్పట్లేదు కదా మణికంఠ. ఏమో మరింకా. ఎనీహౌ మీరు స్ట్రాంగ్ అయ్యారు అది గ్రేట్ అంటే నేను డే 1 నుంచి స్ట్రాంగే. బట్ ప్రతి మనిషికి కూడా ఒక పారామీటర్ ఉంటది. అది దాటితే బరస్ట్ అవుతారు. అండ్ నేను అట్లా అయ్యాను. అండ్ వీక్ అయ్యాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి నాకొక 2 రోజులు టైం కావాలి. టైం పట్టింది అన్నాడు. సో, ఇది బానే చెప్పాడు మళ్ళీ. నెక్స్ట్ 9ని నామినేట్ చేశాడు. చీఫ్‌గా ఫెయిల్ అయ్యారు. కన్ఫెషన్ రూమ్‌లో మీరు అడగాల్సింది అండ్ అక్కడ మీరు అగ్రీ చేశారు. బయటకొచ్చాక మీరు ఎమోషనల్ అయ్యారు. నేను వాటర్ మెలన్ తినేసి టేబుల్ మీద పెడితే మీరు తీయలేదు. సో, మీరు పని చేయలేదు కదా! అంటే నేను చేశా అంది. సో, ఇక బాటిల్ కోసం డిస్కషన్ వచ్చింది. అండ్ అభయ్ ఇష్యూ కోసం క్లారిటీ ఇచ్చింది. మనం మొదటి నుంచి చెబుతుంది అదే. కుకింగ్ టీమ్‌ని అడిగారు. క్లీనింగ్ టీమ్‌ని అడగలే. అట్లా ఎట్లా చేసుకుంటారు? సో, మమ్మల్ని అడగకపోవడం తప్పు కదా! అనే బేసిస్ మీద డిస్కషను. సో, తప్పు లేదని చెప్పి అక్కడ నైనిక క్లియర్‌గా చెప్పింది. సో, మీ టాస్క్ సరిగ్గా చేయలేదు, ప్లేట్ తీయలేదని, క్లీన్ చేయలేదని అంటే, ఇంకా మేము చేసాం కదా! మేము ఎప్పుడు చేస్తే నీకెందుకు? అంటే అలా చేస్తే మరి కుకింగ్ టీమ్ కూడా నచ్చినప్పుడు వండుతా అంటే అట్లా కాదు కదా! అంటే, అట్లా కాదు ఇప్పుడు మనుషుల యొక్క కెపాసిటీ ఒకటి ఉంటది. ఇప్పుడు 12 మంది చేసే పని 5గురం చేస్తున్నాం మేము. ఇన్‌ఫాక్ట్ కుకింగ్‌లో కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో, 14 మంది చేసే పని వీళ్ళు 5గురు చేస్తున్నట్టే. సో, అట్లా చేస్తున్నాం మేము. అందువలన మాకు కొంచెం టైం పడతది కొన్ని చేయడానికి. ఇప్పుడు కుకింగ్ అంటే అలా కాదు కదా! కుకింగ్ ఆ టైంకి కావాల్సి ఉంటది ఫుడ్ అనేది. బట్ క్లీనింగ్ ఆ టైంకి ఆ బౌల్ కాకపోతే ఇంకో బౌల్‌లో వాడుకోవచ్చు. ఇంకో బౌల్‌లో తినొచ్చు కదా మీరు. సో, ప్రాబ్లమ్ ఏముంది? అది ఇమ్మీడియేట్‌గా చేయాలని ఏముంది? ఎందుకంటే కుదరదు అని చెప్తున్నా వినట్లే. చెయ్యాలి, అప్పుడే చేయాలి, అదే టాస్క్, అప్పుడే చేయాలి, అదే టాస్క్ అనంటే, ఇంక మా ఇష్టం వచ్చిన టైంకి చేస్తాం మా మూడ్‌ని బట్టి అంది. ఇంక నేను అలాగే చేస్తానన్నాడు పృథ్వీ. ఏందో ఈ మనిషి గోల అనుకున్నాను నేను. అది బయటకొచ్చాక విష్ణు అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. నాకు తెలీదు అని నిఖిల్. కానీ యాక్చువల్‌గా నిఖిల్‌కి ఐడియా ఉంది దీనికోసం. సో, డిస్కషన్ అయ్యింది యాక్చువల్‌గా. అండ్ వాట్ ఇక్కడ అంటే కంప్లీట్‌గా ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ బేసిస్ మీద చెప్పలే. అంటే ఇప్పుడు ఇలా అన్నది ఈ బేసిస్ మీద చెప్పలే గానీ, డెఫినిట్‌గా విష్ణుప్రియ కోసం డిస్కషన్ అయ్యింది. ఆ తర్వాత చాలా ఎక్కించింది సోనియా విష్ణుప్రియ మీద, యష్మి మీద. సో, అవన్నీ కూడా జరిగాయి. బట్ కంప్లీట్‌గా వర్డ్స్ పరంగా క్లారిటీ ఉండకపోవచ్చేమో కానీ, ఇష్యూ కోసం కొంత అయితే ఐడియా ఉంది. 100% అయితే కాదు. సో, అది సిట్యుయేషను. ఇంకా తర్వాత ఏదైనా సరే కంటిన్యూ చేయకూడదు అని నిఖిల్. బయటకి వేరేలా పోర్ట్రే అవుతదని చెప్పి నిఖిల్ అన్నాడు. ఒకటి ఇప్పుడు బయటకి వేరేలా పోర్ట్రే అవుతదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హెడ్ మసాజ్ చేయించుకోకూడదు. ఇక్కడ నెక్ దగ్గర మసాజ్ చేసింది కదా! ఆవిడ నీకు అది చేయించుకోకూడదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ నువ్వు సిగరెట్ మాని నువ్వేమడిగితే అది చేస్తా అంది. సో, అట్లాంటప్పుడు
సరే వద్దులే ఇక ఇప్పుడు ఇట్లా ఇవి ఎట్లా పోర్ట్రే అవుతాయో మనకు తెలియదు కదా, ఏదైనా క్లారిటీగా చెప్పు, అట్లా మాట్లాడుకుందామని చెప్పి అప్పుడు చెప్పాలి. సో నువ్వు బయటకు ఎట్లా పోర్ట్రే అవుతుంది అనేది నువ్వు ముందు నుంచి చూసుకోవాలి. ఉమ్, నన్ను దత్తత తీసుకో, నన్ను తల్లిలా చూసుకో, ఇవన్నీ బాగానే చెప్పాడు, అంతా బాగానే ఉంది. కానీ ఏమో అది అంటే ఇప్పుడు ఒకటైతే వాస్తవం, నిఖిల్ అయితే వెంటపడట్లేదు, సోనియాయే వెంటపడుతుంది అన్నట్టు అనిపిస్తుంది డెఫినెట్గా లైవ్ చూసిన వాళ్ళకైతే. బట్ ఎనీహో నిఖిల్ అవాయిడ్ చేయొచ్చు, అది మ్యాటర్ అనేది నా పాయింట్. అవాయిడ్ చేయట్లేదు, సో అట్లా చెయ్యకపోవడం అనేది ఇక్కడ దెబ్బ అవుతుంది అనేది నా గట్ ఫీలింగ్. ఇప్పుడు సీజన్ 6 టైంలో ఒక ఆయన ఉన్నాడు, మళ్ళీ లిటిల్ బిట్ ఫెమినిస్ట్ యూనో అని ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన ఈయనయ్య వీళ్ళిద్దరూ కూడా ఒక ట్రాక్ నడిచేది. సో ఒకనొక స్టేజ్లో నాగార్జున గారు చెప్పారు ఇది కరెక్ట్ కాదని, ఇంకా దెబ్బకి వదిలేసింది మొత్తం. సో అట్లాగా ఒకనొక స్టేజ్లో ఇది బయటకు ఎట్లయినా వెళ్ళొచ్చని మీకే అనిపిస్తున్నప్పుడు మీరు ఆపితే బెటర్. గంటల గంటలు కూర్చొని ఆ సోఫా దగ్గర ఆ గోల్డెన్ రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టి ఏదేదో అలాగే డిస్కషన్లు పెట్టుకొని కూర్చొని పర్సనల్ ఒక పర్సనల్ ఒపీనియన్ అనేది లేకుండా పోయి నిఖిల్కి సోనియా ఏది చెప్తే అదే, ఇంకా సోనియా తానా అందంటే తిను తందానా అంతే, ఇంకా అలాగే తయారైపోయింది పరిస్థితి. అంతేందుకు ఇప్పుడు టాస్క్ మధ్యలో కూడా దీని తర్వాత కూడా దీని తర్వాతే అయింది ఆ డిస్కషన్, పిచ్చిదా మంచిదా అర్థం కావట్లేదని తన క్లారిటీ లేదా అంటున్నాడు. ఇప్పుడు నిజంగా రెండు వైపుల నుంచి నిఖిల్ ఆలోచించేటట్టయితే, నిఖిల్ అట్లీస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినట్టయితే డెఫినెట్గా ది విష్ణుప్రియ సైడ్ కూడా తప్పు లేదని అర్థమయ్యేది. బట్ నిఖిల్ ఆలోచించలేకపోతున్నాడు, ఆ బ్రెయిన్ని సోనియా ఇట్లా పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, అది సిచ్యువేషన్. ఇంకేం చెప్తాం ఇంకా. ఇప్పుడేమో ఆర్జే కాజల్ థియరీ ఫాలో అవుతుంది, చిన్నోడు పెద్దోడు. బేసిక్గా సోనియా ఈజ్ లైక్ ఏమంటారు ఒక ఒక మేడ్ ఇన్ చైనా పీస్ అనమాట. సో బేసిక్గా ఆవిడ ఏంటంటే ఆవిడ బిందు మాధవి, ఇంకా వేరే ఎవరైతే కొంచెం నౌన్ అండ్ పాపులర్ కంటెస్టెంట్స్ ఇంతకుముందు వాడిన స్ట్రాటజీస్ అండ్ ఇంతకుముందు వాడిన డైలాగ్స్ అండ్ వర్డ్స్ ఇవన్నీ ఉంటాయో, సో వాటన్నిటిని కూడా తెచ్చి యాస్టీస్ దింపేద్దాం అనుకుంది. బట్ అవన్నీ కూడా ఐదర్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ ఇన్ జపాన్ ప్రొడక్ట్స్. సో జపాన్ ప్రొడక్ట్స్ సో చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి అవన్నీ కూడా. అండ్ అవన్నీ కూడా ఓ దగ్గర మిక్సీలో వేసి వాటికి డూప్లికేట్ లాగా కూడా దాన్ని తయారు చేసింది ఈవిడ. అట్లాగే ఈవిడ మేడ్ ఇన్ చైనా అయిపోయింది ఈవిడ. ఇంకా అది పరిస్థితి. ఇంకా అదే చెప్తున్నాను కదబ్బా, ఇప్పుడు ఏమంటారు, శాంసంగ్ మొబైల్ ఆర్డర్ చేస్తే మనం ఆన్లైన్లో మనకి శాంసంగ్ మొబైల్ వస్తే ఎలాగుంటుంది, డూప్లికేటే కదా, అట్లా అయిపోయింది అనమాట సోనియా పరిస్థితి. అంతే, అంత మించి ఇంకేయట్లేదు. అది ఇంకా పిచ్చిదా మంచిదా అంటుంది, ఇంకెందుకు నిన్ను అదే మాట అంటే నువ్వు తీసుకుంటావా? ఇప్పుడు బొక్కలో క్లారిటీ అన్నదానికే ఓ మాటలు మంచిగా రానిది, మరి పిచ్చిదా మంచిదా అని నువ్వెవరు అనడానికి? చెప్తున్నా కదా, నోటికి అడ్డు అదుపు లేదు, అవతలోడికి ఉండాలంటది, ఈవిడ మాత్రం ఉంచుకోదు. మళ్ళీ ఎవరో టైప్ చేశారు 1987 బార్న్ అంట. ఏంది ఆ ఏజ్కి ఎంత మెచ్యూరిటీ ఉండాలి? ఏం చెప్తాం ఇంకా. అతను అభిల్ వచ్చాడు, అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తానికి చీఫ్ కాకపోయినా కూడా మొహానికి పెయింట్ పడింది నబీల్కి ఒక్కడికేనా? అంటే ఏటీ చేయట్లేదని అర్థం నబీల్, ఏదైనా చేస్తే నామినేషన్ వేయడానికి, ఏటీ చేయట్లేదని అర్థం. ఏటీ చేయట్లేదు అనడానికి కొన్ని హౌస్లో వర్కులు చేస్తున్నాడు, ఇప్పుడు టాస్కుల్లో ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్ లేదు అండ్ గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే ఆయన పెయింట్ పడలే, యష్మికి పడలే, ఈయనకి పడలే, అంతే. మిగతా అందరూ ఇంకా రంగు పూసుకొని ఉన్నారు అట్లా. ఇంకా తర్వాత నబీల్ వచ్చాడు, నిఖిల్ నామినేట్ చేశాడు, బేబక్క సోనియా ఇష్యూని క్లారిఫై చేయలేదు. చీఫ్గా నువ్వు మమ్మల్ని బ్రేక్ చేసినప్పుడు, డ్రీమ్ బ్రేక్ చేసినప్పుడు నువ్వు రెస్పాన్సిబుల్ ఉండాలన్నావు, నువ్వే అలా లేవు. అండ్ అలాగే నిఖిల్ ఏమో అభయ్ ఏమో నిన్ను లోలో ఉన్నావు, లో అయ్యాడు, మాస్క్ పెట్టుకున్నాడు అంటే యాక్సెప్ట్ చేసావు, సో అది కరెక్ట్ కాదు కదా అని చెప్పాడు. సో పర్సనల్ ఇష్యూ అయితే పర్సనల్గానే సాల్వ్ అవ్వాలి. ఇప్పుడు సోనియాకి ఇష్యూ అయ్యింది, ఫస్ట్ నామినేట్ చేసుకున్నాం, తర్వాత సార్ట్ అవుట్ చేసుకున్నాం. అట్లాగే నాకు సీతకైతే మేము మాడుకున్నాం, నాకు మణికంఠకైతే అలాగే మాడుకున్నాం. సో ఇప్పటికీ ఒకటే చెప్తా, పర్సనల్ విషయాల్లో నేను ఇప్పటికీ ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేశాడు అనమాట. సో సెకండ్, పృథ్వీని కేర్లెస్ అండ్ రెస్పాన్సిబుల్గా లేడు అని, స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద టవల్ వదిలేసావు, కప్స్ వదిలేసావు అని, నేను వదలలేదని తను. సో ఎనీహో సోఫాపై కాలు పెట్టి షూలు వేసుకోవడం, హౌస్ రూల్స్ బ్రేక్ చేయడం వీటి కారణంగా నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. పృథ్వీ అయితే యాక్సెప్ట్ చేయలేకపోయాడు, బట్ డెఫినెట్గా మరీ ఓవర్గా థింక్ చేశాడు పృథ్వీ. సో అందుకనే టవల్ తీసి పెట్టేద్దాం, వాళ్ళే చేస్తారులే, ఇట్లాగే ఉన్నాడేమో నాకు తెలిసి. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, ఇప్పుడు తిండి కూడా పనే కదా.
ఇప్పుడు ఆ పని కూడా వాళ్ళే చేయాలని చెప్పి నువ్వు తినడం మానే, నీ తిండి కూడా వాళ్ళే తింటారు. బాత్రూమ్‌కి వెళ్ళడం మానేయి, కడుక్కోవడం మానేయి, స్నానం చేయడం మానేయి. ఎందుకంటే అయి కూడా పనులే కదా! అట్లాగా ఇప్పుడు ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు మనం తాగిన కప్పులు కడుక్కోవడం, మనం తిన్న ప్లేట్లు కడుక్కోవడం అనేది మన పర్సనల్ థింగ్ అది. శేఖర్ భాష చెప్పినట్టు. సో, అది వేరే వాళ్ళకి అప్పజెప్పాల్సిన పని లేదు. ఇట్స్ నాట్ ఎ వర్క్. ఇది ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు కుక్కర్ కడగడం, ఆ తర్వాత హ్మ్, అదేందది వంట పప్పు వండిన గిన్నెలో, లేదంటే వేరే కూర వండిన గిన్నెలో కడగడం, ఇవన్నీ కూడా వర్క్ కిందకొస్తాయి. నీ ప్లేట్లు కడగడం కాదు. నీ కప్పులు కడగడం కాదు. డెఫినిట్‌గా చాలా పెద్ద మిస్టేక్ ఇది. అండ్ దాన్ని ఎవరు కూడా పెద్దగా ఏం పాయింట్ ఔట్ చేయట్లేదు. చేసినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. సో, అదనమాట సిట్యుయేషను. ఇంకా అందువల్ల ఎవరు మాట్లాడట్లేదు ప్రాపర్‌గా. ఇంకా అది. నెక్స్ట్ నైనిక వచ్చింది. ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేసింది. ఫస్ట్ డే నుంచే నీతో ఎక్కువ మింగిల్ అయ్యాను. అండ్ నువ్వు జోక్‌లా చేయొచ్చు. మేబీ నీ ఇంటెన్షన్ రాంగ్ అవ్వకపోవచ్చు. అండ్ అది క్లారిఫై అవ్వకపోవచ్చు. సారీ చెప్పారు. నీలో ఒక సాఫ్ట్ సైడ్ ఉంది. అది నాకు తెలుసు. బట్ గేమ్ ఆడుతూ నీలో ఉన్న సాఫ్ట్ సైడ్‌ని వదలొద్దు అని నైని చెప్పింది. సో, నా పాయింట్ అది కాదని ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. సో, అవతల మనిషి కోసం కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు జర్నీ అవుతున్న కొద్దీ, జర్నీ పెరుగుతున్న కొద్దీ తెలుస్తది కదా! ఈ మనిషి ఎలాంటి పర్సను. సో, ఈ మనిషి అలా చెయ్యదు కదా! అరే! ఆ మనిషి ఆ టైప్ కాదు కదా! సో, మేబీ ఏదైనా పొరపాటున అయిపోయి ఉండొచ్చులే. అట్లా ఆలోచించాలి కదా! సో, అలా ఆలోచించడం మానేసి ఇట్లా ఇంతలాగా సాగదీయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇన్ని సార్లు చెప్పడం. నాకు మీరంటే ఇష్టం ఇవన్నీ చెప్పి నేనెందుకు అలా చేస్తా అని చెప్పింది. అది మ్యాటర్ అనమాట. సో, బేసిక్‌గా నైని అండ్ ప్రేరణ మంచి బాండింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. సో, ఏమో మరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బేసిక్‌గా ఇందాక ఒక గ్రూప్ చెప్పాను నేను స్టార్టింగ్‌లో. ఒక ఆరుగురు అవుతారు అది ఇది అని చెప్పి. ఎందుకంటే నిఖిల్, ప్రేరణ బాగా బాండింగ్ ఉండడం వల్ల అట్లా కలిసిపోతారని చెప్పి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ప్రేరణకి, నైనికకి కూడా బాండింగ్ ఉంది కదా! సో, నైనిక, విష్ణు, సీత అట్లా కలుస్తారా? ఒకవేళ నైని కలిసినా విష్ణు, సీత సెపరేట్ అవుతారా? ఏం తెలియట్లే. కానీ ఒక గ్రూప్ అయితే పక్కా. నలుగురైతే పక్కా. ఎవరు? నిఖిల్, సోనియా, అభయ్ అండ్ పృథ్వీ. ఈ నలుగురు ఒక గ్రూప్ అయితే పక్కా. ఇంకా ప్రేరణ అండ్ యష్మి ఒక గ్రూప్ అయితే పక్కా. సీత, విష్ణుప్రియ, నైనిక ఒక గ్రూప్ అయితే పక్కా. డెఫినెట్‌గా నో డౌట్ అని చెప్పొచ్చు. నబీల్, శేఖర్ భాష, ఆదిత్య ఓము, మణికంఠ ఈళ్ళు ఏ ఏ ఏ జట్టుకా గొడుగు ఏ ఎండకా గొడుగు అన్నట్టున్నారు. ఎప్పుడు ఎటెళ్తారో వాళ్ళకే తెలీదు. అది సిట్యుయేషన్. ఇంకా తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది. మీరొక బబుల్‌లో ఉన్నారు. మీ మీ బబుల్‌లో ఉన్నారు. ఆహ్, నువ్వు హార్ట్‌లెస్ అని నీకు ఆల్రెడీ చెప్తూ ఉంటా కూడా. అన్నీ బానే చేస్తున్నారు. బట్ కొన్ని టాపిక్స్‌లో మాట్లాడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్‌బిన్ టాపిక్‌లోనే మీరు మాట్లాడొచ్చు. నా క్లానే రైటే. బట్ నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు అన్ని చోట్ల మాట్లాడట్లేదు. మీకు నచ్చిన చోటే, అవసరమైన చోటే మాట్లాడుతున్నారంటే, అనవసరమైన చోట ఎందుకు మాట్లాడాలి అంటున్నాను. మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న టైంలో కూడా మీరు తప్పించుకుంటున్నారు అని చెప్పింది. సో, మీరు డే 1 నుంచి ఇలాగే ఉన్నారు. ఫస్ట్ వీక్ నుంచి ఇలాగే ఉన్నారు అంటే, అంటే ఇది ఫస్ట్ వీక్ మ్యాటరా? ఈ వీక్ మ్యాటర్ కాదా? అంటున్నాడు. అప్పుడు నిఖిలేమో పక్క నుంచి అయ్యిందే ఒక వీక్ రా అని అంటే, అభయ్ కూడా చెప్పాడు పక్క నుంచి. ఓకే. ఒక వీక్ అయింది కదా! అనుకోని అప్పుడు క్లారిటీకొచ్చాడు. సో, మీ జోన్‌లోనే ఉంటారు. గేమ్‌లో మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మాట్లాడాల్సుంటుంది. అండ్ నువ్వు టాస్క్‌లో మాత్రమే గెలిచి చీఫ్‌గా నువ్వు అర్హత పొందావా అని అడిగారు కదా! అలాగే నేను కూడా అంటా. సో, మీరు గేమ్స్ ఆడుతున్నారు. బట్ వీటిల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయితేనే మీరు హౌస్‌మేట్‌గా ఉండడానికి అర్హులు, లేదంటే అర్హులు కాదని చెప్పింది. ఇంకా అంతే. ఇంక పృథ్వీ అదో రకమబ్బా! ఇంక పృథ్వీ కోసం ఏం చెప్తాం చెప్పండి. ఏదో మనిషి ఏదో ఉన్నాడు. ఏదో ఏదో ఆడుతున్నాడు. అప్పుడప్పుడు అనవసరమైన చోట ఫైర్ అవుతున్నాడు. అవసరమైన చోట అవ్వడు. ఇంక ఇదే కైండ్ ఆఫ్ పర్సను. ఇంకా అది సిట్యుయేషన్ ఇంకా. ఇంకా తర్వాత నిఖిల్ వచ్చాడు. ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేశాడు. గ్రూప్‌గా ఆడుతూ డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నాం. డస్ట్‌బిన్ మ్యాటరా అని అడిగింది పాపం. నీరసం వచ్చేసినట్టుంది పాపం ప్రేరణకి. కామెడీగా అడిగింది. ఆహ్, న క అదే బట్ యూ నో ఇప్పుడు నువ్వు ఒకటి ఆల్రెడీ చేసేసావు. అండ్ మళ్ళీ నన్ను అడిగావు అది రైటా? రాంగా? అని అలాగే వేరే వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని అడిగావు. నీకు క్లారిటీ ఉండాలి అంటున్నా. నాకు క్లారిటీ ఉంది. బట్ ఫ్రెండ్‌గా ఒక ఒపీనియన్ అడిగాను అంది. బట్ నీ మైండ్ ఆఫ్ స్టేట్‌లో నువ్వు ఉండని నిఖిల్ అన్నాడు. సో, ఒపీనియన్ అడగొద్దు అంతే కదా! అని చెప్పి ఇంకా అలిగినట్టు చేసి ఎళ్ళిపోయింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. చాలా కంఫర్ట్ జోన్‌లో ఉంటావు. హెల్ప్స్ ఎక్కువ చేయట్లేదు. కిచెన్‌లో ఒకసారి చేశా అని చెప్పి తను చెబితే, అది కాదు పని ఎక్కువ చేయట్లేదు. ఫస్ట్ ఇప్పుడు అంటే మీకు లగ్జరీ వచ్చింది. దానికి ముందు 4 రోజులు ఎంప్టీ అంటే నార్మల్ డేస్ ఉన్నాయి. అక్కడ కూడా నువ్వు సరిగ్గా ఏం చేయలేదు నువ్వు. అంటే బిగ్ బాస్ అంటే పనే కాదు కదా! అన్నాడు. మరి అదే చేయలేదని వేరే వాళ్ళని నామినేట్ చేశాడు కదా! సో, ఆ పాయింట్ అక్కడ సీత రైజ్ చేసింది. సో, నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు వేరే వాటిలో అని నిఖిల్. కానీ బేసిక్‌గా ఇది వాలిడ్ నామినేషన్ కాదు. ఎందుకంటే తర్వాత మనకు క్లారిటీ వచ్చేసింది.
నిఖిల్ దగ్గర ఏ పాయింట్లు లేక ఏదో చెప్పాలి కదా, వీళ్ళని చేస్తే ఇప్పుడు ప్రాబ్లం ఉండదులే ఎందుకంటే ఫ్రెండ్సే కదా తర్వాత అయినా సర్ది చెప్పుకోవచ్చు. సో ఆ బేసిస్లో చేశాడని అర్థమైపోయింది. సో నామినేషన్ ఎందుకు వేయాలో నీకు తెలియదని పృథ్వీ అన్నాడు. అది నిజమే. సో అప్పుడైతే మణికంఠ, పృథ్వీ, ఆదిత్యవం, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, ప్రేరణ నామినేషన్లో ఉన్నారు. యష్మికి ఒక ముష్టి పవర్ ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారో మీకే అర్థం కావట్లే. అసలు ఇమ్యూనిటీ లేదు అది ఇది అని చెప్పినప్పుడు ఇట్లాంటి దిక్కుమాల పవర్లు మీరు ఎందుకయ్యా ఇస్తారు నాకు అర్థం కాదు. కమాండ్ అనేది బిగ్ బాస్ తీసుకోవాలి, ఆర్ అట్లీస్ట్ హౌస్కి కమాండింగ్ చేయడానికి ఒక పర్సన్ని పెట్టినా కూడా డెఫినెట్గా పెట్టచ్చు, తప్పేం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వకూడదు, అలాగే వాళ్ళకి వేరే పవర్స్ ఇవ్వకూడదు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఏముంది ఇంకా సీజన్ 8 వాళ్ళు అన్లిమిటెడ్ టర్న్లు, ట్విస్ట్లు, నెక్స్ట్ లెవెల్ అది ఇదని ఏందో ఇంకా వీళ్ళకే తెలియాలి ఇంకేట్ చేస్తున్నారు. సో మనకి కొంతమంది కమీడియన్స్ రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద అని టాక్ వస్తుంది బయట. సో లెట్స్ సీ, వాళ్ళు వస్తే ఏమైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో. శేఖర్ భాష ఎపిసోడ్ కూడా పెద్ద ఏం చూపించలేదు ఇవాళ. సో దానివల్ల ఆ పార్ట్ ఆఫ్ ఫన్ కూడా లేదు. యష్మికి ఏంటంటే ఒక నామినేషన్ ఇచ్చారు, ప్రేరణను సేవ్ చేసింది. నా క్లాన్ గురించి మాట్లాడడానికి నాకు ఛాన్స్ రాలే, బాటిల్ పాయింట్ క్లాన్ మొత్తం ఇన్వాల్వ్ అయింది కాబట్టి చెబుతున్నా, అడ్వాంటేజ్ వచ్చింది సో మేము యూజ్ చేసుకున్నాం. అండ్ తను ఇంటెన్షనల్గా చేయలేదు, అందుకే తను తప్పు లేదని చెప్పి తను సేవ్ చేస్తున్నది. ఇక్కడ గ్రూప్ గేమ్ అని అర్థమైపోతుంది క్లియర్గా, ఇంకా అక్కడ తెలిసిపోతుంది, ఇంకా అక్కడ డిఫెండ్ చేయడానికి కూడా లేదు. విష్ణుని నామినేట్ చేసింది. విష్ణు స్పోర్టివ్గా తీసుకోలేదు, తను అండ్ సీత ఎమోషనల్ అవ్వడం వల్ల మా గేమ్ డౌన్ అయింది, డిస్టర్బ్ అయింది, మాకు క్లారిటీ లేదు, సో మేమేమంటే మీకోసం థింక్ చేయాల్సి వస్తుంది అక్కడ అని చెప్పింది. సో లైవ్లో ఏం చెప్పిందంటే సీత ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి నిన్ను చేస్తున్నా అని చెప్పింది అనమాట. ఇంకా విష్ణు ఏమో మీరు తీసుకున్న డెసిషన్కి నాకు ప్రాబ్లం లేదు, బట్ ఏ సీజన్లో నేను ఇలా చూడలేదు, నిజమే కదా ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలే, సో ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అందువల్ల నేను రెడీగా లేను దీనికి. సో నేను ఒకసారిగా నాకు చెప్పేసరికి నేను ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోయాను, బాగా వీక్ అయిపోయాను. అండ్ నేను బిగ్ బాస్కి నా బాధ అంతా చెప్పుకున్నాను, నాకు సార్ ఏమో దానికి క్లారిటీ ఇచ్చారు, అక్కడతో అయిపోయింది, నేను మీకేం చెప్పలేదు కదా అంటే, బట్ నువ్వు నేను మీ దగ్గరకు వచ్చి ఆడవలేదు కదా అని అడిగింది లైవ్లో. అడిగితే వీళ్ళు ఏమన్నారంటే నువ్వు చెప్పకపోయినా మాకు తెలిసింది, హౌస్ మొత్తానికి తెలిసింది నువ్వు బాధపడ్డావని, సో నీ వల్ల మా గేమ్ డిస్టర్బ్ అయింది, మేము కొంచెం అరే ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా తీసుకుంటున్నారు, ఏ డెసిషన్ తీసుకుందామన్నా ఎట్లా ఇప్పుడు అని ఆలోచించాల్సి వచ్చింది, సో నీ వల్ల మా గేమ్ డిస్టర్బ్ అయిందని చెప్పి నామినేట్ చేసింది. నా ఎమోషన్ నా ఇష్టం కదా, ఇట్లాగే ఎమోషన్ ఫీల్ అవ్వ అట్లా అవ్వకు అంటే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే టాస్క్ కదా అంటే మేము చేసాం కదా మొత్తం అంతా, చెయ్యకపోతే ఏమో. అండ్ మేము డెఫినెట్గా దానికి ఫీల్ అవుతాము. ఇప్పుడు బాత్రూమ్కి ఒక ఇద్దరు, బెడ్రూమ్కి ఒక ఇద్దరు కనుక పెట్టుకుంటే మొత్తము ఇంత పెద్ద ఏరియా మొత్తం ఒకరే చేయడానికి మిగులుతున్నారు, సో మాకు అసలు కుదరట్లేదు, సో అంత కష్టమైన సిచ్యువేషన్ కాబట్టి అది ముందే ఆ ఎమోషన్ అలా వచ్చింది అని చెప్పింది. ఇంకా మీ ఎమోషన్ వల్ల నాకేం ఎఫెక్ట్ అయిందంట, సో ఇక్కడ తప్పు ఎవరిది, యష్మిది, ఇంకంతే కదా. సో డెఫినెట్గా ఇప్పుడు మీ గేమ్ వల్ల మీ ఎమోషన్ వల్ల నాకేం ఎఫెక్ట్ అవుతుందంటే వాళ్ళ ఎమోషన్స్ని చూసి కరగకూడదు, స్ట్రిక్ట్గా ఉండాలనేది కదా పాయింట్ అక్కడ. ఒకవేళ నువ్వు కరిగావే అనుకో అది నీ మంచితనం, కరిగి వాళ్ళ ఎమోషన్స్ చూసి అయ్యో వాళ్ళు చాలా బాధపడుతున్నారు పాపం, సరే ఎందుకు వచ్చిందిలే అంతలా బాధ పెట్టడం వాళ్ళని చెప్పి నువ్వు కొంచెం వాళ్ళకి ఇచ్చిన స్ట్రెస్ ఏదో తగ్గించావు అనుకో అది నీ మంచితనం అనుకో, నీ పీపుల్ ఇంకా నేను సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం. బట్ ఆవిడ ఎమోషన్ వల్ల నేను డౌన్ అయిపోయాను, అయ్యో ఏడ్చేస్తుంది ఇప్పుడు ఎలాగా అని చెప్పి పనులు ఆపి కొంచెం వాళ్ళు చేద్దాం అనుకున్నవి కూడా ఆపి దాని మీద నామినేట్ చేయడం అనేది మోస్ట్ వరస్ట్ థింగ్ అసలు. సో ఇంకా అంటే నిజంగా ఇట్లా కాకుండా చెప్తున్నాడు కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా ఎందుకు వచ్చిందని అని చెప్పి కొన్ని పనులు తగ్గించినట్టు అయితే నిజంగా కొంచెం హ్యుమానిటీ పాయింట్లో సింపతి వచ్చి కొంచెం కొంచెం సపోర్ట్ చేయాలనిపించేది. కొంచెమైనా కొంతమంది ఒక 1000 ఓట్లు ఒక 10 ఓట్లైనా యష్మి సైడ్ వెళ్ళేవి అలా చేసి ఉంటే. ఇప్పుడు అది కాకుండా చేసి మళ్ళీ ఇప్పుడు నామినేట్ చేసింది, ఏమనంటే నీ ఎమోషన్ నాకేమని ఆపిందంట, అది మ్యాటర్. ఇంకా ఏం చెప్తాం ఇంకా. సో అట్లాగా విష్ణుప్రియ డైరెక్ట్గా నామినేట్ చేసింది. సో వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. ఇంకా నిఖిల్, సోనియా మళ్ళీ కూర్చున్నారు. పృథ్వీ బాగా ఎమోషన్ అయ్యాడని చెప్పి నిఖిల్, సోనియా తర్వాత నువ్వైతే అర్థం చేసుకుంటావు నీకేసాడని చెప్పి సోనియా పృథ్వీకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. తర్వాత ఎందుకంత వీక్ అయిపోయాడని పృథ్వీ, అందుకే కదా మొన్న కత్తి కూర్చాను అబ్బాయి 2-3 రోజులు టైం కావాలి నిఖిల్కి అన్నాడు. ఇంకా తర్వాత అసలు బేసిక్గా మనిషి డల్ అవుతుందే సోనియా వల్ల, ఆ సోనియా నుంచి దూరం అయిపోతే కానీ ఆ మనిషి బాగుపడ్డు, ఇది నాకు అట్ ఫీలింగ్. నైట్ మాట్లాడదాం ఇప్పుడు నార్మల్గా ఉంచు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. సో ఇట్స్ వెరీ క్లియర్ గ్రూప్ గేమ్ అది. ఇప్పుడు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, అందరూ అట్లే తయారయ్యారు. సోనియా ఇన్ఫ్లుయెన్స్లో సోనియా మాయలో పడ్డ నిఖిల్, పృథ్వీ, అభయ్
అది క్లియర్‌గా చెప్పొచ్చు. ఇంక తర్వాత నిఖిల్, మణికంఠ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు నీ పాయింట్స్ కరెక్ట్‌గా లేవు అని. అతి మంచితనం వద్దని చెప్పి మణికంఠ, "నువ్వు మంచివాడివే. బట్ అతి మంచితనం వద్దు" అని చెప్తున్నాడు. సో, "నేను ఎలిమినేట్ అయినా సరే నేను మారను. ఇలాగే ఉంటా. గేమ్ కోసం మారిపోయాడనే పేరొద్దు" అని అన్నాడు. "నువ్వు టాప్ 10 ఉంటావని నేను అనుకుంటున్నాను. ఎలిమినేట్ అంటావేంటని తిను. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఉండాలి. బట్ నేను దానికోసం మారాలనుకోవట్లే" అని చెప్పాడు. క్విట్ చేయాలని ఉంది. బట్ చేస్తే రాంగ్ అని ప్రూవ్ అవుతది అని చెప్పాడు. సో, నిఖిల్‌లాగే ఉండి ఏం జేయాలి అనేది చూడాలని నిఖిల్ అన్నాడు. "ఏం లేదు. నువ్వు నిఖిల్‌లాగే ఉండి సోనియా నుంచి దూరంగా వచ్చి చెప్తా. సోనియా దరిదాపుల్లోకెళ్ళకు. సోనియా అంటే నీకు నో నియా అన్నట్టు ఇనపడాలి. నో నియా. అట్లా సోనియా కాదు. నో నియా అట్లా ఇనపడాలనమాట. అప్పుడు గాని నువ్వు బాగుపడవు." అంతే సింపుల్. ఇంక అంతకుమించి ఏటి ఆడు చెప్పడానికి. అంతే కదా! మనిషి దూరం అయితే గాని బాగుపడ్డు. ఇంకా తర్వాత ఫస్ట్‌లో ఎలా ఉన్నావో అలా ఉండమని నబీల్ చెప్పాడు. నిజంగా అది బెస్ట్ ఆప్షను. ఇంకా నేను ఎవరికైనా ఒక పాయింట్ గురించి ఒకసారే చెప్తా. రెండోసారి కూడా వచ్చి అడిగితే ఇంక నేను చెప్పలేను ఇంకా అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత యష్మి అండ్ విష్ణు మాట్లాడుకున్నారు. నేను ఏడ్చినట్టు ఎలా తెలిసిందంటే మీ టీమ్ వాళ్ళే చెప్పారంది. ఇది నా పర్సనల్ నామినేషన్ కాదు. చీఫ్‌గా క్లాన్ అన్న పాయింట్స్‌ని బట్టి చేశా. నువ్వు ఎమోషన్ అయ్యావనే పాయింట్ వచ్చింది. ఇంకా వేరే పాయింట్స్ అందరూ నామినేషన్‌లో ఉన్నారు ఆల్రెడీ. సో, ఉన్నవాళ్ళనే చేయాలి. సో, ఇంకా మా క్లాన్‌లో వచ్చిన డిస్కషన్ బట్టి నామినేట్ చేశా అని చెప్పింది. ఆ తర్వాత ఏది శాశ్వతం కాదని చెప్పి ఫుడ్ కోసం పాయింట్ ఒకటొచ్చింది. ఇంకా ఫస్ట్ టైమ్ గిఫ్ట్ బట్ ఇప్పుడు ఎర్న్ చేసుకోవాలని చెప్పారు. నేను రెడీ అని చెప్పి విష్ణు కాలు అసలు ఏదో అథ్లెట్ లాగా జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్టు ఇంత పైదాకా లేపితే ప్రేరణ షాక్ అయిపోయింది. "ఏం చేస్తున్నావు నువ్వు" అన్నట్టు. ఏదో కామెడీ చేయడానికి ట్రై చేసింది అక్కడ విష్ణుప్రియ. తర్వాత సోనియా అండ్ మణికంఠ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. "నేను ఆ స్కోప్ ఇవ్వాలి అనుకోలేదు. నెక్స్ట్ టైం అలా చెయ్యొద్దు అని చెప్పుకోవాలనుకున్నా. అందుకే అలా అన్నానంటుంది. తర్వాత నేను ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నా అంది. సో, మరి నువ్వు ఫ్యామిలీని మిస్ అయ్యేటప్పుడు నువ్వు ఇంకా బయటికెళ్ళిన తర్వాత అయినా సరే సోనియాకి ఒకటే చెప్పాలనుకోండి. నువ్వు బయటికెళ్ళిన తర్వాతైనా నీ ఫ్యామిలీ మళ్ళీ నీ దగ్గరకొస్తది. విష్ణుప్రియకి అట్లా కూడా అవ్వదు గదా! అట్లాంటప్పుడు ఆ ఫ్యామిలీ కోసం మాట్లాడకూడదు అలాగా. విష్ణు కాబట్టి వదిలేసింది గానీ, అదే నిజంగా చెప్తున్నాను గదా! మణికంఠన్ అదే మాట అంటే ఇంక అది పంపు కాదు పాతాళ గంగ. ఇగ మొత్తం ధారలు ధారలు గారుతాయి ఆడ. అది సిట్యుయేషను. ఇక మణికంఠ కూడా ఈ గ్రూప్‌లో చేరిపోయినట్టే. బేసిక్‌గా థంబ్‌నెయిల్ మీద పెట్టొచ్చు. ఆహ్, ఎందుకంటే నువ్వు నాకు అక్క, ఆడియన్స్ బి లైక్ ఇంక నీకు పడిద్ది బొక్క. ఇంక అంతే ఇంక. నువ్వు రైటా తప్పా అని జడ్జ్ చేయలేకపోయి ఎందుకంటే నువ్వే నాకు అక్క అన్నాడనమాట. ఇంకా నిజంగా నీకు పడిద్ది బొక్క. మళ్ళీ నిఖిల్ కోసం పృథ్వీ అండ్ సోనియా పెద్దోడు, చిన్నోడు అని, అభయ్‌నేమో చిన్న దొర అని డిస్కషను. ఫ్లిప్ అయ్యా పాయింట్స్ లేక అని అన్నాడంట నిఖిల్. ఫ్లిప్ కాదు అసలు ఆ మనిషి అసలు కాన్షియస్‌లో లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చిన ప్రాబ్లమ్. ప్రేరణ పాయింట్ నాకు నచ్చలేదని పృథ్వీ. ఆ పాయింట్ కోసం క్లారిటీ ఇచ్చింది సోనియా. అంటే "నువ్వు పని చేశాక అడగద్దు నీ ఒపీనియన్. నీ ఒపీనియన్ మీద ఫిక్స్ అవ్వు" అని చెప్పాడు అని చెప్పింది. క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఓం అండ్ నబీల్ ఏమో జోవియల్‌గా ఉండు ట్రాప్‌లో పడొద్దు అది చెప్పా కదా స్టార్టింగ్‌లో. సో, పృథ్వీని తన వాళ్ళే నామినేట్ చేశారు. వాళ్ళు సేవ్ కూడా చేయలేదు. తనకంటే బాగా ఎవరు ఆడారు. బట్ తనని సేవ్ చేయలే. చాలా మింగిల్ అయ్యాడు. అంటే పృథ్వీని సేవ్ చేస్తారనుకున్నాను నేనని నబీల్ అన్నాడు. బట్ ప్రేరణని ఎందుకు చేశారంటే బయట ఫ్రెండ్స్ అని అనుకున్నారు. అది నిజమే అది. తర్వాత గేమ్‌లో న్యూట్రల్ అనిపించుకోవడానికి ప్రేరణ అండ్ నిఖిల్ నామినేషన్స్ కూడా జరిగాయి. అది గేమే అది. బట్ వ్యాలిడ్ పాయింట్స్ లేవు చూడని చెప్పాడాయన. సో, ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి రేషన్ సంపాదించాలని చెప్పి ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టమన్నాడు. అన్నీ పెట్టాలన్నాడు. ప్రేరణ అడిగితే. అది తర్వాత మణికంఠ చెప్తూనే ఉన్నా మొత్తం అన్నట్టుగా అక్కడ అంటూ అదో రకంగా అన్నాడు. అదేందో చాలా డిఫరెంట్‌గా చాలా ఆడ్‌గా అనిపించింది మణికంఠ అక్కడ అట్లా మాట్లాడుతున్న విధానం చూస్తుంటే. నా ఒక్కడికే అలా అనిపించిందా? మీకు కూడా అలాగే అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ ఇక్కడ దాకా ఎవరైనా చూసినట్టయితే. అది. ఇంకా చిప్స్ కొని తినేశారు. నిఖిల్‌కి కూడా ఇచ్చారు. నైని ఏమో ఒక బనానా తీసుకుంటా అంది. డబ్బులు పోతాయని యష్మి చిప్స్ తింటుంటే. కొంచెం టైం ఇస్తున్నామని చెప్పారు. ఈలోపు ఏ ఏం తింటాం అనుకుంటే అవి తినాలి అన్నారు. ఓం ఏమో కదలట్లేదు. ఎందుకో పాపం ఆయన అదొక రకమైన స్ట్రెస్‌లో ఉన్నాడు. ఏందిది? నా జీవితానికి ఏమైంది? అంటే ఇప్పుడు ఆదిత్య ఓం ఆ టైంలో అట్లా కూర్చున్నప్పుడు ఆయన ఇన్నర్ ఫీలింగ్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం. మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. దీనంతటిని బిగ్ బాస్ మార్చేసింది. ఇకపై ఏదీ గతంలా ఉండదు. బిగ్ బాస్ నా జీవితాన్ని నాశనం చేసింది. బిగ్ బాస్, రియాలిటీ షో, ఎంటర్‌టైన్‌మెంట్ షో ఇవి జీవితానికి ప్రమాదకరం.
సహాయం కోసం 180011235 వరకు కాల్ చేయండి. లేదా 011229011701కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆదిత్య ఓం ఇన్నర్ ఫీలింగ్ ఇదే అన్న ఫీలింగ్ ఆ టైంలో. ఏదో కదలట్లే మనిషి. ఆ తర్వాత సరే నిజమేలే ఏం దొరకదు మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఎళ్లి ఏదో ఒకటి తినేసి వచ్చేసాడు అంతే. అది కూడా ఎక్కువ తినలేదు. అందరూ ప్లేట్ల మీద దండయాత్ర చేశారు. కొద్దిసేపటికే సైరన్ యేసేశారు. టైం అయిపోయింది. ఇంక అన్నీ పెట్టమంటారు ప్లేట్లు కూడా పెట్టేశారు. ఈ గ్యాప్‌లో కొంతమంది తినేస్తున్నారు. ఆడ పెట్టి కూడా తినేస్తున్నారు. ఇంకా ప్రైజ్ మనీ పోవాలనుకుంటున్నారా? వెంటనే ఆపండని బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే, యష్మి ఏమో ప్రేరణ మీద సీరియస్ అయింది. నెక్స్ట్ టైమ్ సేవ్ చేయనంది. ఇంకా అది అక్కడితో ముగిసింది. హమ్మా! ఏందో నీరసపు నిద్ర ఎపిసోడ్ ఇంకా. అంతకు మించి ఇంకేటి లేదు ఇంక చెప్పుకోవడానికి. సో, అది గైస్ మరి సిట్యుయేషను. సో, మరింక మీకేమనిపించిందనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఈరోజు ఎపిసోడ్ కోసం. సో, అది గైస్. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నాకే చాలా నీరసంగా అనిపిస్తుంది. ఏదో మొత్తం ఏందో ఈ ఎపిసోడ్, ఏందో ఈ బిగ్ బాస్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.